సేమ్ అంటే మా సినిమా తీసినాం ఎడ్యుకేషన్ కంప్యూటర్ నోట్ వాళ్ళకి ఐడియా కేస్ నెంబర్ 2 ఇయర్ వాడి 25 తీసుకున్నాం వాళ్ళ 1 ఇయర్ 2 ఇచ్చారు చెప్పింది సార్ వీళ్ళకి 2 ఏంటి నువ్వు నెక్స్ట్ టైం ఫోటోస్ మేడకి సేమ్ ఇట్లా క్లాస్ సేమ్ ఇక మార్కెట్ కాపీ ఎలక్షన్ స్టూడెంట్స్తో పాటు ఏం చేసామంటే మేడం టీచర్స్ కూడా ఇన్వాల్వ్ టీచర్స్ అంటే ఏఎంసీ ఎందుకంటే వాళ్ళు అట్టి రమ్మంటారు ఓటు హక్కుందని సార్ విజిటర్స్ జస్ట్ రియల్ ఎలక్షన్స్ పెట్టు ఏం డిఫరెన్స్ ఏం లేదు అవునవును పోలింగ్ ఆఫీసర్ ఓపెన్ చేయము ఎలక్షన్ బస్సు లోపల ఏముందనే క్లియర్ చేసుకుంటాం రైట్ వెళ్ళిపోయింది ఓకేనా భీమారం మండలం. సో విద్యార్థులకు మా అకాడమిక్ సైడ్లో భాగంగా ఎలక్షన్ ప్రాసెస్ అసలు ఏ విధంగా ఉంటుంది. జనరల్గా వాళ్ళు ఏంటంటే బయట ఎలక్షన్ జరిగేటప్పుడు చూస్తుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే బయట క్యూ లైన్స్ అభ్యర్థులు ఇంటర్కి వచ్చి తిరగడం అంగాజీ మాత్రమే కనిపిస్తాయి. అసలు లోపల అసలు కంపార్ట్మెంట్ లోపల పోలింగ్ స్టేషన్ లోపల అసలు ఒక ఓటు హక్కు వినియోగించినటువంటి అభ్యర్థి కానీ అలాగే ఓటు వేసే వాళ్ళు కానీ వాళ్ళు ఏ విధంగా వేస్తారు అలాంటి విషయాలన్నీ వాళ్ళకి తెలియవు. జనరల్గా మనం ఓన్లీ బయట మాత్రం అబ్జర్వ్ చేస్తుంటాం. సో వాటిని పూర్తి స్థాయిలో అవేర్నెస్ ఇవ్వడానికి మేము ఈరోజు ఇక్కడ మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. అలాగే మన అందరికీ తెలిసి ఈ మధ్యనే జీపీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మాకు మా తెలంగాణ విద్యాశాఖ పక్షాన హౌస్ సిస్టమ్స్ అన్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలి. సో దానిలో భాగంగా మేము స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ అని 2025 నిర్వహిస్తున్నాము. దీనిలో ఏంటంటే ముందుగా బాయ్స్ నుంచి ఒక హెడ్ బాయ్ అని, గర్ల్స్ నుంచి ఒక హెడ్ గర్ల్ తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో దానిలో భాగంగా ఏం చేసినామంటే గర్ల్స్ నుంచి కొంతమంది అభ్యర్థుల్ని, బాయ్స్ నుంచి కొంతమంది అభ్యర్థులు తీసుకోవడం జరిగింది. సో మనం మామూలుగా అయితే నిజ జీవితంలో జరిగేటువంటి ఎలక్షన్స్ ఎట్లయితే ఉంటాయో అంటే అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి వాళ్ళ స్క్రూటినీ చేయడము, తర్వాత మనం విత్డ్రా చేసుకోవడము, సింబల్స్ కేటాయించడము, తర్వాత ఎలక్షన్ నిర్వహించడము, ఓటింగ్ నిర్వహించడము. సో ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా సేమ్ మామూలు జరిగే ఎలక్షన్కి అంటే భిన్నంగా కాకుండా సేమ్ 100% అదే విధాన్ని పాటిస్తూ ఇక్కడ నిర్వహిస్తున్నాం సార్. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే సార్ మామూలుగా క్యాండిడేట్స్ అనేటోళ్ళు మా పిల్లలే, పోలింగ్ ఆఫీసర్స్ మా వాళ్ళే, రిటర్నింగ్ ఆఫీసర్స్ విద్యార్థులే, అలాగే ఏజెంట్స్ విద్యార్థులే, పోలీస్ సెక్యూరిటీ కూడా విద్యార్థులే. సో దీనివల్ల ఏమైందంటే పిల్లలకి సార్ ఓటింగ్ సరళి ఎట్లా ఉంటుంది, ఓటింగ్ అసలు ఎట్లా చేస్తారు అదొకటి తెలుస్తుంది. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క విధులేంటి, పోలింగ్ ఆఫీసర్స్ యొక్క విధులేంటి, సెక్యూరిటీ ఎలా పనిచేయాలి, ఎవరిని బూత్లోకి అలౌ చేయాలి, ఎవరిని బూత్లోకి అలౌ చేయద్దు, తర్వాత ఓటింగ్ అంటే కౌంటింగ్ ఎట్లా చేస్తారు, అసలు వాలిడ్ ఓట్స్ అంటే ఏంటి, ఇన్వాలిడ్ ఓట్స్ అంటే ఏంటి, ఇలా పూర్తి ఎలక్షన్పై పూర్తిగా అవగాహన వస్తుంది సార్. మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. మాది భీమారం మండలం. నేను ఎంపీడీఓ. అయితే రీసెంట్గా మేము సెకండ్ ఆర్డినరీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ పూర్తి చేయడం జరిగింది 1 month బ్యాక్. అదే తరహాలో సేమ్ మా జెడ్పీహెచ్ఎస్ భీమారంలో
పిల్లలకి అంటే అవగాహన కోసం అని చెప్పేసి మాక్ పోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎట్లయితే అంటే మేము అబ్జర్వ్ చేసింది చూసిన దాన్ని బట్టి సేమ్ మేము మొన్న ఎలక్షన్లో ఏ ప్రాసెస్ నామినేషన్స్కి తగినట్టు నామినేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా మన చేశారు. పిల్లలతో అవగాహన కల్పిస్తున్నారు. మన జెడ్పిహెచ్ఎస్ భీమారం హెచ్ఎం అశోక్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే తర్వాత భవిష్యత్తులో పిల్లలకి ఓటింగ్ ప్రాసెస్ కానీ పోలింగ్ ప్రాసెస్ కానీ ఏంటిది అవగాహన అనేది తెలియజేయడం కోసం చాలా క్లియర్గా నామినేషన్స్ తర్వాత ఓటింగ్ ప్రక్రియ ఏర్పాటు చేశారు. మరొకసారి ధన్యవాదాలు. పిల్లలు స్టూడెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు సార్. ఆల్ ది బెస్ట్.